బీజేపీ నాయకులు నాగురావు నామాజీ విలేకరుల సమావేశంలోని బీఆర్ఎస్ నారాయణపేట ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి స్వాతిరెడ్డిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు నాగరావు రామాజీ తక్షణమే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు నారాయణపేట జిల్లా కార్యాలయంలోని విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు విఠలరావు ఆర్య, బీఆర్ఎస్ నారాయణపేట ఎన్నికల ఇన్ఛార్జి దేవర మల్లయ్య, సీనియర్ నాయకులు గందే చంద్రకాంత్లు మాట్లాడుతూ ఓ పక్క మహిళా బిల్లు మేమే ప్రవేశపెట్టామని చెబుతూనే ఇక్కడ మహిళలను కించపరిచేటట్టు మాట్లాడడం కూడా బీజేపీ అసలు రంగు బయటపడిందన్నారు. నేను నారాయణపేట మున్సిపల్ చైర్మన్ గారి భర్తని. నిన్న నాగురావు గారు అనేదేమో నాకు బాగా కనిపిస్తలేదు. ఇంకా వేరే విధంగా మాట్లాడవలసి వస్తుంది. మహిళల్ని మొత్తం తరలించి అందరినీ వారి ఇంటి దగ్గర తీసుకుపోయి ఎట్లా అన్నావు అని అనిపించే దగ్గర మేము క్షమాపణ చెప్పకుంటే వేరే ఉంటుంది. కాబట్టి మాట్లాడే ముందు ఎవరితోనో ఎవరి గురించి మాట్లాడుతున్నా ఎట్లా మాట్లాడాలి అని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఖబర్దార్ ఇంకొక పారి ఇటువంటి మాట్లాడినవు నాలుగే కోసి పడేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా. తక్షణమే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుపోతే పరిణామాలు వేరే ఉంటవి. జాగ్రత్తగా ఇంకొక పారి మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు? నాగురావు నామాజీ గారు నిన్న మహిళలను కించపరుస్తూ ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారి యొక్క సతీమణి మీద మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోవాలి. మహిళలను కించపరిచినట్లు మాట్లాడటం అనేది సరైనది కాదు. ఇది చాలా విడ్డూరంగా ఉన్నది. ఇది మొత్తం మహిళా లోకానికి అవమానం చేసినట్లు, సిగ్గుచేటు. ఏ ముఖంతో మీరు పార్లమెంట్లో బిల్ తీసుకొచ్చిందో, ఒకవేళ పార్లమెంట్లో బిల్ తీసుకొచ్చి అధికారం ఇస్తామని ఒకసారి మాట్లాడుతూనే ఇంకోవైపు మహిళల్ని కించపరచడం, అవహేళన చేయటం, అవమానం చేయటం అనేది సిగ్గుచేటిది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రత్యేకంగా నాగురావు నామాజీ ఈ మాటని వాపసు తీసుకోవాల్సింది అని మేము కోరుతున్నాం. ఒకవేళ ఇట్లా జరగకపోతే ప్రజలు రాబోయే కాలంలో తగిన శాస్తి చెప్తారని హెచ్చరిస్తారు.